మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వాక్యాలను మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఈ చోట ప్రాముఖ్యమైన విషయం, మరి మనం పంచుకోవాలనుకున్న అంశం ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. దేవుడు మనల్ని గూర్చి చింతించుచున్నాడట. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ అపాన్ హిమ్. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇది మన యొక్క టాపిక్. దేవుడే మనల్ని గురించి చింతించేటప్పుడు, దేవుడే మన కొరకు హెబ్రీ 7:25-26 ప్రకారం దేవుడే మన కొరకు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడే మన కొరకు చింతించేటప్పుడు మనం ఎందుకు చింతించాలి? మన చింత యావత్తు ఆయన మీద వేయమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ విషయాన్ని నేను ఉదయకాల సమయం నుంచి నా జీవితంలో కలిగే కొన్ని అంశాల గురించి ఆలోచిస్తూ వస్తున్నప్పుడు, ప్రభు నాతో నా హృదయాన్ని ప్రేరేపించిన అంశాన్ని మీతో పంచుకోవాలనే ఈ యొక్క ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దేని గురించి చింతపడకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు మిమ్మల్ని గురించి చింతపడుచున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, దేన్ని గురించి చింతపడకండి. మీ ప్రాణాన్ని గురించి కానీ, వస్త్రాలను గురించి కానీ, దేహాన్ని గురించి కానీ చింతపడకండి. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. తప్పనిసరిగా మీకు అవసరమైనవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఈ విషయంలో క్రైస్తవులమైన మనము ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటంలో ఫెయిల్ అయిపోతున్నాం. ఒక్కోసారి మన తోటి క్రైస్తవులు చూసినప్పుడు కొంచెం బాధ కలిగి, ఎందుకబ్బా ఇలా ఉన్నారు, నేను ఇలా మంచి ప్రవర్తన కలిగి ఉండటం కూడా వ్యర్థమేనా, క్రైస్తవులు అంటే ఇలాగ కూడా ఉండవచ్చా అని ఆలోచించేవారు కూడా ఉన్నారు. ఎవరు ఎలాగున్నా కూడా ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అడుగుజాడలు ఏంటో మనం ధ్యానించాం. ప్రేమ, క్షమాపణ, కనికరము ఆయన అడుగుజాడలు. దేవుని స్తోత్రం కలుగును గాక. తనని హింసించిన వారి కొరకు కూడా ప్రార్థన చేయటం అనేది ఆయన యొక్క ఫుట్ స్టెప్. ఇతరులను క్షమించడం అనేది ఆయన యొక్క ఫుట్ స్టెప్. ఇతరులను ప్రేమించడం అనేది ఆయన యొక్క అడుగుజాడ. ఈ అడుగుజాడల్లో మనం నడవాలని ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్న మాట మనకు బాగా తెలుసు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటాడు పౌలు గారు. ఈ చోట దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మిమ్మల్ని గూర్చి నేను చింత పడుతున్నాను, మీరెందుకు మీ చింత యావత్తు నా మీద ఎందుకు వేయకూడదు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, మీ పనుల భారం అంతా యెహోవా మీద ఉంచండి, అప్పుడు ఆయన మీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు. మన పనుల భారాన్ని దేవుని మీద కనుక ఉంచితే ఆయన మన ఉద్దేశాన్ని సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలరా, ఈ మాటలు బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనకు సహాయం చేయాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. 1 పేతురు 3:9 రాసిన మాట ఏంటంటే, ఆశీర్వాదానికి మనం వారసులుగా పిలువబడ్డామని బైబిల్ చెప్తుంది. ఆయన నోట ఎప్పుడు ఆశీర్వచనమే వస్తుంది తప్ప మనల్ని శపించాలని ఆయన పొరపాటును కూడా కోరుకోడు, శపించలేడు ఆయన. ఎందుకంటే అహరోనుతో దేవుడు చెప్పాడు, నువ్వు చేతులెత్తినప్పుడల్లా నా ప్రజలైన ఇశ్రాయేలుని దీవించు అని చెప్పాడు. పొరపాటును కూడా శపించవద్దు అని చెప్పాడు. అందుకే ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కూడా, శాపవచనం మీ నోట రాకూడదు,
ఆశీర్వచనమే మీ నోట రావాలి. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలకండి. ఎప్పుడు కూడా శపించే నెగిటివ్ మాటలు ఎవరిని కూడా మీరు అనవద్దు. ఇది బైబిల్ మనకు బోధిస్తున్న బోధ. కారణం ఏంటంటే మనం దేవుని పిల్లలం. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. మనకు రేపు ఏం ఆహారం పెట్టాలా, ఈ రాత్రి మనల్ని ఎలాగ ప్రశాంతంగా నిద్రపుచ్చాలా అని దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్తున్నాడు. ప్రభువే స్వయంగా చెప్పాడు. పాత నిబంధనలు తండ్రి అయిన దేవుడు సామెతల కర్త ద్వారా చెప్పిస్తున్నాడు. అపోస్తలుడైన పేతురు గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ తన సొంత కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనకు సహాయం చేయకుండా ఉంటాడా? తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడినట్లుగా చేసిన దేవుడు, శాపగ్రస్తమైన శిలువలో వేలాడినట్లుగా చేసిన దేవుడు మన పక్షంగా కార్యం చేయకుండా ఉంటాడా అని పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు. పొరపాటును కూడా ఆయన కార్యం చేయకుండా ఉండడు, చేస్తాడు. పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ ఆయన కార్యం చేయకపోయినా, అది కరువైనా, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, నా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. నా దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, హెబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయం 3, 4, 5, 6 వాక్యాలు అంటాడు, నన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు ఈ ధైర్యం వచ్చింది హెబ్రీ గ్రంథకర్త కంటే, దేవుడు తనను గురించి చింతిస్తున్నాడు, తనకు సహాయం చేయాలని ఎప్పుడు చూస్తాడు, తనను ఆశీర్వదించాలని దేవుడు పిలిచాడని ఆ గ్రంథకర్తకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామంటే అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడని ఆలోచించకుండా మనం చింతపడుతూ ఉంటాం. ఈ చింత ఏం చేస్తుందంటే, మన ఎత్తుని మూడు ఎక్కువగా చేయదు, మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలకుండా చేయదు. రాలే తల వెంట్రుకలు ఎలా రాలుతాయి? వచ్చే వృద్ధాప్యం ఎలాగ వస్తుంది? రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఏది ఆగదు. కానీ దేవుడు వాక్యం అంటుంది, మీకు మనసులో ఏ కలత కలిగినా నా మీద వెయ్యండి, మీ కలతను తీర్చే బాధ్యత నాది, మీ లేమిని తొలగించే బాధ్యత మాది, నీ కుటుంబాలకు సమాధానం ఇచ్చే బాధ్యత నాది, నీ పిల్లల జీవితాలను ఆశీర్వదించే బాధ్యత నాది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విషయంలో క్రైస్తవులుగా పేరు పెట్టబడిన మనం ఆయనకు అప్పగించడంలో ఫెయిల్ అయిపోతున్నాం. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ప్రభువట తనకు అప్పగించిన దానిని అంతవరకు కాపాడుటకు సమర్థుడు, శక్తి కలవాడట. పౌలు గారు చెప్తాడన్నమాట. ఏదైనా సరే, ప్రభువా ఇదిగో నా బిడ్డని, నా భర్తని, నా కుటుంబాన్ని చేతికిస్తున్నాను, నా సేవని, నా ఉద్యోగాన్ని చేతికిస్తున్నాను ప్రభువా, కాపాడే బాధ్యత నీదే అంటేనట ప్రభు అంతవరకు కాపాడుటకు నమ్మదగిన వాడట ఆయన. అటువంటి దేవుడు మనకుండగా మనం దేవుని గురించి చింతించడం అవసరం లేదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ మాటల ద్వారా ప్రభు నాతో మాట్లాడింది, నీతో పంచుకుంటున్నాను. ఎందుకో తెలుసండి, హెబ్రీ 11:6 రాసింది, మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఫలము దయచేస్తాడు, అడిగితే తప్పనిసరిగా సహాయం చేస్తాడు. మనం అడగటంలోనే కొంచెం ఫెయిల్ అవుతున్నాం. ఇందాక పెద్దలు పాడారు, ఐజక్ గారు పాడారు, నిజముగా మొరపెట్టినా దేవుడు ఆలకించకుండా. నిజమే, బైబిల్ ఆ మాట కూడా ఉంది. 145వ కీర్తనలో, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఎప్పుడు కూడా సహాయకుడిగా ఉంటాడు. ఈ రోజున కొన్ని విషయాల్లో మనకు సహాయము దొరకట్లేదు అంటే, ఎక్కడో ఆయనకు పెట్టే మొరలో గాని, ఆయన మీద మనకు ఉండాల్సిన విశ్వాస విషయంలో గాని ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నామేమో అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీద ఉందని ఒక ఉద్దేశంతో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలాగని శ్రమలు రావా అంటే వస్తాయి. కానీ శ్రమలు వచ్చినా శ్రమల్లో కూడా శ్రమల్లో కూడా మనం తప్పించుకునే మార్గాన్ని ప్రభు తప్పనిసరిగా మనకు చూపిస్తాడు. మొర్దెకైన ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో, ఎస్తేర్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన గ్రేట్ డిస్ట్రెస్ లో, గ్రేట్ ఎగోనీలో చాలా సఫరింగ్ లో ఉన్నాడు. ఆయన మనోవేదన చెందుతున్నాడు.
బహు వ్యాకులత పడుతున్నాడు. దేనికంటే తాను హామాన్ అనే ప్రధానమంత్రికి ఆ పారసీక రాజ్యంలో తాను నమస్కారం చేయనందుకు తనను మాత్రమే చంపాలనే ప్రతిజ్ఞ తీసుకోకుండా తన జాతి వాళ్ళైన యూదులందరినీ సంహరించాలని, ఇంచుమించు 60-70 లక్షల మంది యూదులను సంహరించాలని హామాన్ నిర్ణయం తీసుకున్నట్లుగా మొర్దెకైకి తెలిసిందండి. తన వల్ల తన జాతి అంతా నాశనం కాబోతుందని తెలుసుకొని బహు వేదన చెందాడండి. ఎంత వేదన చెందాడంటే తాను పెంచిన తన కుమార్తె లాంటి బిడ్డ ఆ పారసీక రాజు తన రాణిగా చేసుకున్నాడు. ఆ బిడ్డని ఎస్తేర్ ఆమె పేరు, హదస్సా ఆమె పేరు. ఆమె రాణి అయింది. ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు రాణివి కదా, నేను పెంచాను కదా నిన్ను, దయచేసి మన ప్రజలైన యూదుల పక్షంగా నువ్వు మొరపెట్టు, రాజు దగ్గరికి వెళ్ళు అన్నాడండి. నేను వెళ్ళకూడదని ఆమె, ఈయన పెంచినామే, నేను ఇప్పుడు వెళ్ళానంటే రాజుగారు నన్ను చంపేస్తాడనింది. నువ్వు ఒకవేళ ఇందుకే రాజ్యానికి వచ్చావేమో, దయచేసి రాజు దగ్గరికి వెళ్ళి యూదులు సంహరించబడకుండా కాపాడు అని బతిమలాడాడండి. ఒక చిన్న బిడ్డ దగ్గర పోయి దండం పెట్టాడు. ఇంకొక మాట అంటున్నాడు, నువ్వు సహాయం చేయకపోతే సహాయం వేరొక దిక్కు నుండి కూడా దేవుడు పంపిస్తాడు అన్నాడు. ఎస్తేర్ అంటుంది, ఉపవాసం ఉండండి నా కొరకు, నేను కూడా అంతఃపురంలో ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్తాను, చనిపోయినా చనిపోతాను, బతికినా బతుకుతాను, ఏదైనా దేవుడి చిత్తమే జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై అంత భయంకరమైన వేదనలో ఉన్న సమయంలో దేవుడు తెర వెనుక కార్యం చేస్తూ వస్తున్నాడు. ఈ రోజున కూడా మన జీవితంలో మనం ఏ ట్రయల్లో, ఏ సఫరింగ్లో, ఏ ఇబ్బందిలో మనం అనుకుంటాం ఇంకా అంత అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఇర్మియా 29:11 ప్రకారం మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి తెర వెనుక, అంటే స్క్రీన్ వెనుక ఆయన కార్యం చేస్తూనే ఉంటాడండి. మనకు కనపడదు ఆయన కార్యాలు, అదృశ్యాలు. ఆయనకు చేసే కార్యాలు మనకు కనపడవు, కానీ తెర వెనుక మనం గమనించకుండా ఆయన అద్భుతాలు చేస్తుంటాడు మన పక్షంగా. ఏదో ఒక రకంగా మన మీద ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చుకోవడం కోసం ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపిస్తూనే ఉంటాడు. అది మనకు అర్థం కాక గుండెలు బాదుకుంటాం. మొర్దెకై గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. ఒక దశలో ప్రియమైన దేవుని బిడ్డలారా, హామాను మొర్దెకైని చంపాలని ఉరికొయ్య కూడా తయారు చేసి పెట్టాడు. అంటే ఎంత వేదనలో ఉండి తన ప్రజలు విడిపించబడాలనే ఆలోచనతో బ్రతుకుతున్న మొర్దెకై ఆ ఇంటికి ఇంటి తిరుగుతూ ఎస్తేర్ను బతిమిలాడుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, జుట్టు బీక్కుంటున్నాడు, గుడ్డలు దించుకుంటున్నాడు. అక్కడ దేవుడు అనే పదం వాడకపోయినా దేవుడికే మొరపెట్టుంటాడు ఆయన ఖచ్చితంగా, యూదుడు కాబట్టి. అంత వేదనలో ఉన్న వ్యక్తిని చంపాలని మరొక దుర్మార్గుడు నిర్ణయించుకున్నాడు. ఏ విధంగానైనా సరే ఉరికొయ్య కూడా సిద్ధం చేశాడు. 75 అడుగులు ఉరికొయ్య, అంటే 7 అంతస్తుల భవనం, అంత హైటు. మరి అంత హైట్ ఎందుకో, అంత కక్ష ఎందుకో, వాడు ఒక్కరోజు నమస్కారం పెట్టలేదని. ప్రియమైన దేవుని బిడ్డలరా, అయితే ఈ రోజున కూడా మన జీవితంలో మనం అనుకుంటాము, ఇంకా మనకు మేలు జరగదేమో, ఇంకా ఆశీర్వాదం రాదేమో మన పిల్లల జీవితాల్లో, లేకపోతే నా ఆరోగ్య పరిస్థితులు అని మనం కంగారు పడుతుంటాం. కానీ దేవుడు మన వెనుక ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మీద మనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయనకు మన మీద ఒక ప్రణాళిక ఉంది. ఇర్మియా 29:11 ప్రకారం ఆ ప్రణాళిక నెరవేరేదాకా మనని ఈ లోకం నుండి పొరపాటును కూడా ఆయన వెళ్ళిపోనీడు. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక, హల్లెలూయా. మరి అదే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో ఆ రాత్రి దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడంటే, తెర వెనుక దేవుడు కార్యం ఎలా చేస్తాడో చూడండి. రాత్రి రాజుకు నిద్ర పట్టనీయలేదు దేవుడు. రాజ్య సమాచార గ్రంథాన్ని చెప్పించుకొని చదివితే నెహెమ్యా ఆ మొర్దెకై తన ప్రాణాలని కాపాడిన సంగతి ఆ రాజ్య సమాచార గ్రంథంలో ఉంది. మొర్దెకై తన ప్రాణాలను కాపాడిన సంగతి రాజ్య సమాచార గ్రంథంలో ఉంది. మొర్దెకైకి ఏమైనా సన్మానం జరిగిందా అంటే అక్కడేం రాసి లేదు. అక్కడున్న వాళ్ళని పిలిచాడు. మొర్దెకైకి ఏది సన్మానం జరగలేదని చెప్పి తెలుసుకుని అక్కడ ఎవరున్నారని అడిగితే తెల్లవారుజామున హామాను ఉరికొయ్య తీసుకొని వచ్చాడు. మొర్దెకైని ఉరివేద్దామని ఉద్దేశంతో, రాజుకు చెప్పి ఉరివేయించాలనే ఉద్దేశంతో. రాజు అడుగుతాడు, రాజు ప్రాణాన్ని కాపాడిన వాడికి ఎలాంటి సన్మానం చేయాలి అన్నాడు.
అడిగితే అతన్ని ఊరేగించాలి, రాజవస్త్రాలు ధరించాలా, గుర్రం మీద పెట్టాలా, ఊరంతా తిప్పాలి అని చెప్పి హామాను రాజుకు చెప్పాడు. కారణం ఏంటంటే రాజు నన్ను తప్ప మరెవరిని ఘనపరుస్తాడులే అనుకున్నాడు హామాను. కానీ రాజు ఘనపరచాలనుకున్నది వేదనలో ఉన్న మొర్దెకైని, ఒకప్పుడు తన ప్రాణాన్ని కాపాడిన వాడిని. మొర్దెకై వేదనలో ఉన్న సంగతి రాజుకు తెలియదు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదనలో ఉన్న ఒక వ్యక్తిని దేవుని యొక్క అదృశ్య హస్తం అతన్ని చంపాలనుకున్న వ్యక్తి చేతనే ఘనపరిచేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయంలోనే మనం గనక చూసినట్లయితే 6వ అధ్యాయంలోనే మనం కనుక చూసినట్లయితే ఏ ఉరుకొయ్య అయితే మొర్దెకైని ఉరిదీయాలని చెప్పి హామాను తీసుకొచ్చాడో అదే ఉరుకొయ్య మీద హామాను ఉరిదీ పట్టమే కాకుండా హామాను యొక్క పదవి, దేవునికి స్తోత్రం కలుగును కాక, మొర్దెకైకి సొంతమైపోయింది. హామాను ఏ స్థాయిలో పదవిలో ఉండేవాడో అదే స్థాయి పదవిలోకి మొర్దెకై వచ్చినట్లుగా మనం చూడొచ్చు 6వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో చూస్తే హామాను చేసిన పాపాన్ని బట్టి హామాను కుమారులందరూ ఉరితీయబడినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం 15వ వాక్యంలో ఏ యూదులనైతే హామాను చంపించాలనుకున్నాడో ఆ యూదులకి ఆ రోజు సంతోషము, క్షేమము, సంతృష్టి కలిగినట్లుగా కూడా 8వ అధ్యాయం 15వ వాక్యంలో చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హామాన్ ఏమో యూదుల్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఒక్క యూదుడు కూడా పారసీక దేశంలో మిగలకుండా చూడాలని చూశాడు. కానీ దేవుడు యూదులకు క్షేమాన్ని కలగజేయాలని చూశాడు. హామాను మొర్దెకై నాశనం చేయాలని చూశాడు. కానీ అదే మొర్దెకై హామాను చేత గుర్రం మీద ఎక్కించబడి ఊరేగించబడ్డాడు. హామాను తనను తాను ఘనపరచుకోవాలని చూశాడు రాజు యొక్క తనకిచ్చిన విలువను బట్టి. కానీ మొర్దెకై నీ దేవుడు ఘనపరిచినట్లుగా చూస్తున్నాం. ఏ పదవిని బట్టి హామాను గర్వించాడో దీనుడైన మొర్దెకైకి దేవుడు ఆ పదవి అప్పగించాడు. యూదులు సంహరించబడాల్సిన రోజున యూదులకి దేవుడు క్షేమం కలగజేశాడు. 10వ అధ్యాయం 3వ వాక్యంలో మొర్దెకై పారసీక రాజు కాలం అంతటిలో కూడా ఏమండి చక్కటి ప్రధానమంత్రిగా ఉంటూ సకల జనుల క్షేమాన్ని కోరుకున్నట్లుగా రాయబడింది. ఈ రోజున మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా ఒకటే విరుగుడండి, దేవుడు మన పక్షంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఆయన బిడ్డలం. మనల్ని సాతానుగాడు గర్జన వల్ల మింగాలని ఎదురు చూసినా, లేదా ఏది చేసి ఏ రకంగానైనా మనల్ని ఎలిమినేట్ చేయాలని చూసినా దేవుడు మనల్ని గురించి చింతపడుచున్నాడు. దేవుడి కనుదృష్టి మన మీద ఉంది అనే సంగతిని గుర్తించి మన భారమైన, మన ఆరోగ్యమైన, మన వ్యక్తిగత జీవితమైన, మన పిల్లల జీవితమైన, సంఘమైన, కుటుంబమైన దేవుడి చేతులకు మనం అప్పగించగలిగితే, మీ హృదయంలో ఏ ఉద్దేశం ఉందో, ఏం కావాలని మీరు కోరుకుంటున్నారో దాన్ని తప్పనిసరిగా ఆయన చిత్తానుసారంగా నెరవేరుస్తాడు. ఈ నమ్మకం లేకనే మనం కంగారు పడి గిలగిలా కొట్టుకుంటాం. రోమా 8:28 రాసింది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున రక్షింపబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది, కానీ పొరపాటును కూడా కీడు జరగదు. సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలే జరుగుతుంది, కీడు జరగదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం అడిగినవన్నీ ఇవ్వలేకపోయినా ఆయన, మనం అడిగినవన్నీ ఇవ్వటానికి ఆయన ఇవ్వగలడు. కానీ వాటి వల్ల మనకు ప్రయోజనం లేదని ఆయనకి తెలుసు. కొన్ని ఇవ్వడు. ఆయన ఇచ్చిందే చాలా సంతోషం. యాకోబు 1లో అంటాడు, ప్రతి ఈవి కూడా మనకిచ్చిన పిల్లలు గాని, ఉద్యోగం గాని, వ్యాపారం గాని, సేవ గాని జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచి వచ్చిందేనండి. ఈ సంగతిని గుర్తించి దేవుడు మనకి ఇచ్చిన వాటన్నిటిలో కృతజ్ఞత కలిగి, ప్రభువా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రమని, ఇదిగో ఈ భారం కూడా నాలో ఉంది ప్రభువా, ఈ భారాన్ని కూడా తొలగించయ్యా అని ప్రార్థన చేస్తే, ఏమండి 1 యోహానులో అంటాడు కదా, ఆయన చిత్తానుసారమైన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన నామంలో ఏమడిగినా ఆయన చేస్తాడు. అందులో ఆయన చిత్తమైనది అయితే చేస్తాడు. ఏది ఆయన చిత్తం మనకు తెలియదు కదండి. అయితే ఒకటి మాత్రం నిజం, మన పిల్లలు మనం క్షేమంగా ఉండటం ఆయన చిత్తం, మన సంఘం క్షేమంగా ఉండటం ఆయన చిత్తం.
మనం ఆరోగ్యకరంగా ఉంటాం ఆయన చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనతల్లో కూడా మనం బలవంతులుగా ఉంటాం ఆయన చిత్తము. ముర్దకి పక్షంగా తెర వెనుక కార్యం చేసిన దేవుడు నీ కుటుంబ పక్షం కూడా కార్యం చేస్తున్నాడని ఈ రాత్రి విశ్వసించగలిగితే అద్భుతాన్ని చూడగలుగుతావు. కారణం దేవుడు నీ గురించి చింతపడుతున్నాడు. ఈజ్ యాంగ్జియస్ అబౌట్ యూ. నీ కొరకు ఆయన చింతపడుతున్నాడు, నా కొరకు చింతపడుతున్నాడు. దావీదు యొక్క జీవితంలో గడక మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 16:13 దావీదు అభిషేకించబడ్డాడు. ప్రవక్త చేత దావీదు అభిషేకించబడ్డాడు. సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు 16:13. 18:9 18వ అధ్యాయం 9వ వాక్యంలో దావీదు గొల్లియాతును జయించిన తర్వాత అక్కడున్న స్త్రీలు దావీదు యొక్క పరాక్రమాన్ని చూసి అంత రాక్షసుని ఒక్కడే చంపేశాడే ఒడిసెల రాయితో అని చెప్పి సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలదని కీర్తించారండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యంలో. వెంటనే అక్కడ ఏం జరిగింది తెలుసా? సౌలు రాజు దావీదు అనే చిన్న పిల్లోడి మీద విషపు చూపు నిలిపాడు. దావీదు ఏం పాపం చేశాడు? సౌలు గొల్లియాతును జయించలేక జ్వరం వచ్చి ఇంట్లో పడుకొని ఉంటే దావీదు వెళ్లి ధైర్యంగా యెహోవా పేరిట జయించాడు. మనం చేయలేని కార్యం మన బిడ్డలు చేస్తే సంతోషపడాల్సిందే కదండి. మనం సంపాదించలేని సంపాదన మన పిల్లలు సంపాదిస్తూ సంతోషపడాలి కదా. మనం చేయలేని కార్యాలు మన తమ్ముడు చేస్తే సంతోషపడాలి, కానీ వాడి మీద అసూయ పెట్టుకోవడం ఎందుకు? మనం చేయలేని మేలు మన అక్క చేసింది అనుకోండి, ఎవరికైనా సంతోషపడాలి. నువ్వేనా మేలు చేసిన దానివి, నేను చేయలేనా? నువ్వు చేయలేకనే కదా వాడు మీ అక్క చేసింది. ఇది ఈ రోజున ఈ అసూయ ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకాన్ని కూడా పోగొడుతుంది మన మీద. అసూయ అభిషేకానికి దూరం చేస్తుంది మనల్ని. అదే జరిగిన సౌలు యొక్క జీవితంలో. దావీదు ఏ దుస్థితికి వచ్చాడో తెలుసా? 22వ అధ్యాయం 3-4 వాక్యాల్లో తన తల్లిదండ్రుల్ని మోయాబు రాజు దగ్గర పెట్టి, అయ్యా నేను పరిగెత్తున్నాను, రాజు అయిన సౌలుకు భయపడి నా తల్లిదండ్రులు మీరే జాగ్రత్తగా చూసుకోండి అయ్యా అని చెప్పి ఒక అన్యుడైన రాజు దగ్గర భద్రంగా తన తల్లిదండ్రులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది దావీదుకి. ఒక రకంగా కుక్కను తరిమాడండి. 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యంలో గాతు రాజైన ఆకీష్ దగ్గర దావీదు పిచ్చోడ్లాగా నటించాడు. గొల్లియాతును చంపినోడు అదే ఫిలిస్తీయుడైన గొల్లియాతుని 9 అడుగుల 6 అంగుళాలు ఉన్నవాడిని ఒక్క ఒడిసెల రాయితో చంపినోడు ఏమండి అదే ఫిలిస్తీయుడైన గాతు రాజు ఎదుట, ఆకీష్ ఎదుట సొంగగార్చుకుంటూ పిచ్చోడ్లాగా నటించాల్సి వచ్చిందండి. పరాక్రమశాలి పిచ్చివాడిలాగా నటించాల్సి వచ్చింది. ఎంత భయంకరమో కదండి. ఇందులో ఎక్కడ దావీదు పాపం కనపడలా మనకి. 30వ అధ్యాయం 6వ వాక్యంలో చూస్తే 1 సమూయేలు గ్రంథంలోనే అతని స్నేహితులు అతని రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనికి విరోధంగా పోరాడిన శత్రువు దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా తన కత్తి మీద తానే పడి చనిపోయాడండి సౌలు. 2 సమూయేలు 2వ చాప్టర్ 4th verseలో యూదులు దావీదు దగ్గరకు వచ్చి హెబ్రోనులో నువ్వు రాజుగా ఉండమని బతిమలాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి, కుక్క వలె తరుముతుండగా పారిపోయిన దావీదు అభిషేకించబడిన తర్వాత రాజు కావడానికి 10-15 సంవత్సరాలు పట్టిందండి. ఈ పరిస్థితులన్నింటిలో అతను శ్రమ పొందుతూనే ఉన్నాడు. కానీ దావీదుకు ఒకటి తెలుసు, దేవుడు నన్ను గూర్చి చింతపడుతున్నాడు. తన చింత అంతా దేవుడి మీద వేశాడండి. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వాక్యంలో రాసింది, అపవాది తిరుగుతున్నాడు, మీ సహోదరుల యందు కూడా శ్రమలు చాలా మంది అపవాది వల్ల శ్రమలు పడుతున్నాడు. కొంచెం కాలం గడిచిన మీదట దేవుడు మనల్ని రిస్టోర్ చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కంగారు పడకండి. కొన్ని శ్రమల్లో మీరున్నా కంగారు పడకండి. దేవుడు మీ గురి చింతపడుచున్నాడు. తెర వెనక మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనకు కొంచెం రోజు రాత్రి కల్లో చెప్పడు నిన్ను ఆశీర్దిస్తానని. ఈ వేరే పాస్టర్లు నెత్తుల మీద చేతులు పెట్టి ఆశీర్వాదం దరిద్రపు మాటలని పలకడు మన దేవుడు చేయాల్సిన కార్యాన్ని చేస్తాడు. గాడ్ రిస్టోర్స్ us one day.
అదే రోజు మనకు తెలియదు. కానీ వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని యొద్ద కనిపెట్టడం మాత్రమే మనం చేయాలి. కనిపెట్టే మనసు లేకపోతే కార్యం జరగదండి. కానీ ఒక్క రోజున 1 పేతురు 5, 10, 11 బాగా గుర్తుపెట్టుకోండి. ఒక రోజున ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు, సమాధానపు ఆత్మతో నింపుతాడు. కీర్తనకారుడు అదే దావీదు అంటాడు, 119:67 అంటాడు, సఫరింగ్ లేనప్పుడంట ధర్మశాస్త్రాన్ని విడిచి తిరిగాడంట. ఏమండి శ్రమలు లేనప్పుడు ఏమండి బత్షెబతో శయనించాడు. శ్రమలు లేనప్పుడు అంత భక్తుడు కూడా గర్వించాడు. శ్రమలు ఎప్పుడైతే వచ్చేసాయో దొరగారికి, అప్పుడు ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రానికి దగ్గరగా వచ్చి ధర్మశాస్త్రంలో నాటుకొని పోయి యెష్షయి కుమారుడైన దావీదు నాకు ఇష్టానుసారుడు అనిపించుకునే విధంగా తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోగలిగాడు. రోమ 5:3-5 వాక్యాలు మీరు రాసుకొని చదువుకుంటే, శ్రమలట మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయంట. శ్రమలు ఉంటేనే మనం పరిశుద్ధపరచబడతాం. ఖచ్చితంగా నేనైతే అంతే. శ్రమలు లేకపోతే నేను ఈ మాత్రం పరిశుద్ధతను కూడా మెయింటైన్ చేయగలిగేవాడిని కాదు. నేను నలగొట్టబడుతున్నాను కాబట్టే కొంచెం నేను సాధు చేయబడిన జంతువులాగా మారాను. లేదంటే క్రూర జంతువులాగా ఉండేవాడిని దేవుడిని నమ్ముకున్నా కూడా. శ్రమలు చాలా అవసరం మన క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి. రోమ 5:3-5 వాక్యాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అదే మాట అంటాడు 23:10లో, నేను శోధింపబడిన మీదట సువర్ణంగా మారుతాను. శ్రమలు మనల్ని, మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి, మనల్ని పరిశుద్ధపరుస్తాయండి, దేవుని రాజ్యానికి యోగ్యులుగా మారుస్తాయి. మనం మాట్లాడే మాట ఆశీర్వాదం తెస్తుంది ఎదుటి కుటుంబానికి కూడా. మనం నడిచే నడకలో ఆశీర్వాదం ఉంటుందండి. పేతురు వస్త్రపు చెంగుల ఆశీర్వాదం ఉంది, పేతురు నీడలో ఆశీర్వాదం ఉంది. పేతురు నీడలో ఆశీర్వాదం ఉందండి. అరిసినంత మాత్రం ఆశీర్వాదం రాదండి. పులిపీట్లు కొట్టినంతే ఆశీర్వాదం రాదు, ఎగిరితే ఆశీర్వాదం రాదండి. పరిశుద్ధతలో ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. నోరు మాట కుదరదు, నోరు తెరిసి అబద్ధాలు. కానీ మళ్ళీ ప్రసంగం చేస్తే ఎటువంటి తెలుసా? అద్భుతాలు దిగిపోతున్నట్టే. ఆ డీజేలు పెట్టి, సౌండ్లు పెట్టి, లైట్లు పెట్టి మాయ చేయడం తప్ప జరిగేది ఏముండదండి. పరిశుద్ధత ఆశీర్వాదం తీసుకెళ్తాండి. 119 కీర్తన 71 వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, నేను మేలు పొందినట్లు శ్రమలు పొందుట నాకు మేలాయని అంటాడు. నేను ఆశీర్వదించబడినట్లుగా శ్రమలు పొందుట నాకు మేలాయని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే మన డేవిడ్ సన్న జాయిన్ అయ్యాడు. ఆయనకు వచ్చిన ఆ శ్రమ ఉంది చూడండి, అది ఆయనకు గొప్ప మేలండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను గత సంవత్సరంలో శ్రమ పడిన దగ్గర నుంచి ఇప్పటికి ఎప్పుడు మాట్లాడిన మీటింగ్స్ లో మాట్లాడా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రమ అనేది ఖచ్చితంగా మనకు మేలు కొరకే వస్తుందని క్రైస్తవుడు విశ్వసించగలిగితే అద్భుతాన్ని చూడగలుగుతాడు. మూడవది చివరిదిగా చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మన పాస్టర్ జాన్ గారి యొక్క చర్చి చిన్న యానివర్సరీ లాగా చిన్న మీటింగ్ పెట్టుకున్నాడు, దానికి కొంచెం వెళ్లాల్సింది కాబట్టి. ఆదికాండం 12:1-3 వాక్యాల్లో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాంతో దేవుడు అంటాడు, ఆదికాండం 12:1-3 వాక్యాల్లో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా మాటను వింటే నేను వర్ధిల్ల చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సకల జాతుల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆదికాండం 22:16-17 వాక్యంలో కూడా, 22 అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు. అబ్రహామా నా తోడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వంశాన్ని ఆశీర్వదిస్తాను, నువ్వు సకల జాతులకి ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు దేవుడు అబ్రహాముతో. అబ్రహాం ఎవరో కాదండి, హెబ్రీయుడు. మెసొపొటేమియాలో విగ్రహారాధికుడిని దేవుడు పిలిచాడు, హెబ్రీయుడు అయ్యాడు ఆయన. ఇశ్రాయేలీయుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 12 గోత్రాలు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి వచ్చినాయి 12 గోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డల, ఇశ్రాయేలీని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ఈ రోజే కాదు ఏమండి, ఏ రోజున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దేవునికి మహిమ కలుగును కాక. కానీ దేవుడు ఇశ్రాయేలీని కాపాడే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఇశ్రాయేలు గురించి చింతించే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలు గురించి ఆ రోజు చింతించాడు, ఈ రోజు మిమ్మల్ని నన్ను గురించి ఆయన చింతపడుతున్నాడు. కనుక మన చింత యావత్తు మన పిల్లల విషయం, సేవ విషయం ఏదైనా ఆయన మీద వేయగలిగితే, వేసి మహోన్నతిని చాటున చక్కగా నివసించగలిగితే, సర్వశక్తుని నీడను ఆశ్రయించగలిగితే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసండి,
సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించడం ఒకటే చేయాలి. 24 గంటల ప్రార్థనలో కూర్చోమని నేను చెప్పట్లా. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించే వారిగా మనం ఉంటే ఆయన అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇశ్రాయేలీలని ఎలిమినేట్ చేయాలనే ఆలోచన సాతాను గాడికి ఎప్పటి నుంచో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలు, యాకోబు యొక్క కుమారుడైన యోసేపు ఉన్నాడు చూడండి. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు రాకముందే దేవుడు తన యొక్క అనాది సంకల్ప ప్రకారం, గాడ్స్ ప్రొవిడెన్షియల్ ప్లాన్ ప్రకారంగా తెర వెనక కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పాను కదండి. ఈ 12 మంది అన్నదమ్ముల్లో 11 మందికి యోసేపు మీద ఈర్ష్య కలిగింది. మరి ఎందుకు కలిగింది అనేది మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం, వాళ్ళని తిట్టుకుంటాం. దుర్మార్గులు 10 మంది, ఇంత దుర్మార్గుల తమ్ముడిని ఇలా చేయొచ్చు అనుకుంటాం మనం. ఇది గాడ్స్ ప్లాన్ అని చెప్పి మనకు ఆ తర్వాత కానీ తెలియదు. మనం కొన్ని విషయాల్లో మనం అనుకుంటే మనకు అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. అసలు మా అన్న నేను చాలా బాగుంటాం కదా, ఎందుకు మాకు సడన్ గా విరోధం వచ్చింది అనుకుంటాం మనం. కానీ ఎందుకు వచ్చింది అనే దాంట్లో మనం దేవుని బిడ్డలమైతే ఒక ప్రణాళిక ఉందని అర్థం. సైతాన్ బిడ్డలమైతే మనం ఏం చేయలేము అనుకోండి. సడన్ గా కొన్ని విషయాలు మనం ఊహించని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కానీ మనం దేవుణ్ణి ప్రేమించేవారం అయితే దాని వెనక ఆశీర్వాదం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ప్రేమించినోడికి ఉండదు ఆశీర్వాదం. అంటే తగాదల ఆశీర్వాదం అంటారా మీరు? తగాదల ఆశీర్వాదం అన్నా నేను. దేవుణ్ణి ప్రేమించే బిడ్డల విషయంలో ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా దాని వెనక గాడ్స్ ప్రొవిడెన్షియల్ ప్లాన్ ఒకటి ఉంటుంది, అదృశ్య హస్తం ఒకటి ఉంటుంది, అనాది సంకల్పం ఒకటి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యోసేపుని వారందరూ కలిసి గోతులో వేసి ఐగుప్తీలకు అమ్మేశారు. ఎందుకు? అసూయ కలిగింది. ఆ కాళ్ళకు అనేవాడిని చంపేద్దామని. యోసేపు చక్కగా అక్కడికి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు. ఇక్కడ కరువు వచ్చింది. ఈ కరువులో ఇశ్రాయేలీయులు సమూల నాశనం అయ్యేవాళ్ళు, ఒక్క యోసేపు మాత్రం మిగిలి ఉండేవాడు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులను సర్వనాశనం చేయడం దేవుని చిత్తం కాదు. దేవుడు ఇశ్రాయేలీయుల గురించి ఆ రోజు చింత పడుతూనే ఉన్నాడు. ఈ రోజు మన గురించి చింత పడుతూనే ఉన్నాడు. యోసేపును ముందుగానే దేవుడు ఐగుప్తులకు పంపించాడు. యాకోబు అతను మిగిలిన పిల్లలు ఐగుప్తులకు వెళ్ళేటట్టుగా కరువు కాలంలో చేశాడు. యోసేపు తన అన్నదమ్ముల్ని, తన తండ్రిని, తల్లిని అందరినీ పోషించే బాధ్యతను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ విషయాన్ని యోసేపు అంటున్నాడు 45 ఆదికాండం 45:5 అంటున్నాడు, అన్నలారా మీరు కంగారు పడకండి, మీరు నన్ను ఇక్కడికి అమ్మి వేసినందుకు దుఃఖపడకండి, మీరు నాకేం కీడు చేయలేదు. ఇది దేవుని యొక్క ప్రావిడెన్షియల్ ప్లాన్, ఇది అనాది సంకల్పం, దేవుని యొక్క అదృశ్య హస్తం ఇది కార్యం చేస్తుంది. దేవుడి యొక్క సంకల్పం ఇది. నేను ఇలా రావాలి, మీరు కూడా ఇక్కడికి రావాలి, నేను ప్రధానమంత్రిని కావాలి, నేను మిమ్మల్ని పోషించాలి. కరువు కాలంలో ఈ అబ్రహాం యొక్క జాతి నాశనం కాకుండా, దేవుడు ఎన్నుకున్న జాతి నాశనం కాకుండా దేవుడు నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు. కాబట్టి మీరు సంతాప పడకండి, సిగ్గుపడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించేవారం అయితే మన జీవితంలో ఏది జరిగినా ఇది దేవుని సంకల్పం అన్నట్లుగా మనం ముందుకు సాగగలిగితే సమాధానంగా ఉండగలుగుతామండి. లేదంటే నా కర్మ దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నాకు ఇంత కర్మ పట్టింది అనుకుంటే కర్మగాలిన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని నేను గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది. నాకు కూడా మీకు చెప్పే నేను కూడా గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది. 50వ అధ్యాయం 20వ వాక్యం ఆదికాండంలో మరొకసారి అంటాడు, అగైన్ జోసెఫ్ అంటాడు, అనలారా మీరు నాకు కీడు చేశానని బాధపడకండి, దుఃఖపడకండి, మీరు సంతాపడకండి. దేవుడే నాకు మీతో కీడు చేయించాడు. ఎందుకంటే కరువు వస్తుంది, ఒరే మీ అమ్మల్ని పోషించే బాధ్యత నీది, నువ్వు ఐగుప్తుకి వెళ్ళమని చెప్పి దేవుడే మీరే నన్ను గోతులో వేసినట్టుగా చేసి ఐగుప్తుకి అమ్మిచ్చేశాడు మీతోనే. లేకపోతే నన్ను మీరు ఎందుకు అమ్ముతారన్నా? దేవుడి సంకల్పం ఇది అని మాట్లాడుతున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. మీ మీద నాన్నగారు లేరని నేనేం కక్ష కట్టను, మిమ్మల్ని పోషిస్తానన్నాడు మరొకసారి. అక్కడ ఫెయిల్ అయ్యాడు సాతాను గాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి పాడు చేయడానికి కోసం వాళ్ళ కుటుంబాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వాక్యంలో ఇశ్రాయేలీని శ్రమ పెడుతున్న కొద్దీ ఫరో చక్రవర్తి వాళ్ళు ఇంకా వర్ధిల్లుతూనే ఉన్నారట. యోసేపుని ఎరగని ఒక రాజు వచ్చాడు ఫరో. వాళ్ళు ఎంత శ్రమ పెట్టినా వాళ్ళు పెరుగుతూనే ఉన్నారట. 15వ అధ్యాయం, అదే 1వ అధ్యాయంలోనే 15, 16
21 వాక్యాలు మీరు చూస్తే రాజుగారికి లాభం లేదని ఐగుప్తు మంత్రసానులకు ఆ బాధ్యత అప్పగించాడు. ఇశ్రాయేల్లో మగబిడ్డ బుడిద చంపేయండి అని. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? బిహైండ్ ద స్క్రీన్ ఐగుప్తు మంత్రసానులకి హెబ్రీయుల మీద దయ పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సరే, ఆ మంత్రసానులకి ఈ ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రసానులకి ఏమండి ఇశ్రాయేలీల మీద దయ పుట్టించాడు. బిహైండ్ ద స్క్రీన్ ఫరోనేమో ఇశ్రాయేలీని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు, సర్వనాశనం చేయాలనుకున్నాడు, ఎనిహలేట్ చేయాలనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళని గురించి చింతపడుతున్నాడు కదండి. ఆ మంత్రసానులకి వారి మీద దయ పుట్టేటట్టుగా చేశాడు. అందుకని మంత్రసానులు ఏం చెప్పారు తెలుసా? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము ఇంకా చేయి పెట్టక ముందే వాళ్ళ బిడ్డను ప్రసవించేవాళ్ళు, మేము చూడకుండా బిడ్డను ప్రసవించారని చెప్పారు. తద్వారా మంత్రసానులకి దయ పుట్టించిన దేవుడు ఇశ్రాయేలు వంశాన్ని మరింతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎన్ని మార్లు ఇశ్రాయేలుని సర్వనాశనం చేసి యెషయా 7:14 ప్రకారం కన్య గర్భంలో యేసు పుట్టకుండా చేయాలని, మైకా 5వ అధ్యాయం 2-3 వాక్యాల ప్రకారం యోదయ దేశ బెత్లెహేములో నుండి రక్షకుడు రాకుండా చేయాలని, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం యెషయి మొద్దు చిగురించకుండా చేయాలని, లోక రక్షకుడైన యేసు భూమి మీదకి రాకుండా చేయాలని సైతానుడు ఎన్నో ప్లాన్లు వేశాడండి. ఫైనల్ గా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ హేరోద్ అనేవాడు ఏమండి కొన్ని వేల మంది పిల్లల్ని అందులో యేసు ప్రభు ఉంటాడనే ఉద్దేశంతో చంపించేశాడు. అక్కడ కూడా వాడు ఫెయిల్ అయిపోయాడు సైతాన్. అప్పటికే యేసు ప్రభు ఆయన నజరేతులో అక్కడి నుంచి నజరేతుకు వచ్చేసాడు. అప్పటికే తీసుకొచ్చేసాడు, దర్శనం ద్వారా తండ్రి తీసుకొచ్చేసాడు. కారణం ఏంటి తెలుసా? సైతాన్ గడు గర్జించడం వల్ల తిరుగుతున్నా కూడా దేవుణ్ణి ప్రేమించే వారిని ఏమీ చేయలేడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని గురించి చింతపడుతున్నాడు, మనల్ని ఆశీర్వదించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎఫెసీ 1:3 రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. హెబ్రీ 13:20-21 వాక్యం, నేను చివరిగా అదొక మాట చదువుతాను. హెబ్రీ 13:20-21 గొర్రెల కాపురి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములో మహిమ కలుగునుగాక. ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు తన చిత్తాన్ని మన ఎడల జరిగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మేము ఏం చేయాలి? ఆయన యొక్క ప్రావిడెన్షియల్ ప్లాన్ మన జీవితంలో నెరవేరాలంటే, ఆయన యొక్క సంకల్పం నా పక్షాన్ని నెరవేరాలంటే ఏం చేయాలి? ఈ ముగ్గురు జీవితాల్లో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తించగలగాలి. ఫైనల్ గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వాక్యాల్లో ఎల్లప్పుడూ ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి, మీరు ఏ సమస్యలో ఉన్న ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియజేయండి. అప్పుడు క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయానికి తలంపులకి కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది ఒక్కటే సొల్యూషన్ అండి.